నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. గత కొన్నేళ్లుగా గుంతలతో నిండిన సాంబయ్య కండ్రిగా కట్టమంచి రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. అనేక సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోక గుంతలతో నిండిన ఈ రోడ్డులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రోడ్డును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎంపీ నిధులు, మున్సిపల్ చూడ కలెక్టర్ విధులు 3.6 కోట్లతో 2.2 కిలోమీటర్ల దూరం 80 మీటర్ల వెడల్పుతో రహదారి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించినట్లు ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ ఆమద, చుడా చైర్పర్సన్ కరాటి హేమలత, కమిషనర్ పి నరసింహప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజనరసింహులు, సహాయ కమిషనర్ ఏ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సార్ ఆదేశాల మేరకు ఆనరబుల్ ఎంపీ సార్ సపోర్టు, అలాగే ఎమ్మెల్యే సార్ సపోర్టు, చుడా చైర్పర్సన్ గారి సపోర్టు సుమారు 3.6 కోట్స్ బ్లాక్ ఫండ్స్ డెవలప్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి 2.1 కిలోమీటర్స్ ఎక్స్టెండ్, 1.2 కిలోమీటర్స్ రోడ్ విత్ డివైడరు, అలాగే పెద్దగా ఎన్క్యాప్ ఫండ్స్తో కూడా స్ట్రీట్ లైటింగ్, గ్రీనరీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ స్ట్రెచ్ని గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు వేరియస్ ఫేజెస్లో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. దీని మీద ప్రజల నుంచి విద్యార్థులు వెలువెత్తాయి. దాని నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్ కానీ, చుడా ఫండ్స్ కానీ, జనరల్ ఫండ్స్ కానీ, అలాగే అడిషనల్ గ్రాంట్స్, ఫైనాన్స్ కమిషన్ కానీ ఇవన్నీ కూలప్ చేసి సుమారు 3.6 కోట్స్తో ఈరోజు వర్క్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే కూడా ఒక 1 to 2 monthsలో కూడా ప్రజలకు అందుబాటులో చేస్తామని తెలియజేస్తాం. మా వల్ల కాలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గట్టిగా సంకల్పం దృఢంగా అనుకొని కౌన్సిల్లో గట్టిగా పెట్టించి ఈరోజు ఈ వర్క్ని ఎంత స్టార్ట్ చేసినాము. ఇంకా వీలైనంత త్వరలో రిమైనింగ్ ఫండ్స్ అంతా తెప్పించి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు రిమైనింగ్ ఫండ్స్ తెప్పించి రోడ్డు పూర్తిగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రోడ్ వేసి డ్రైన్ కానీ పెండింగ్ పెట్టినామంటే తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న అందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది, ఏదో స్కామ్ జరిగినట్లు. కాబట్టి వీలైన తొందరగా ఎంపీ గారు దీన్ని తీసుకొని స్టామ్ వాటర్ డ్రైన్ని మాకు అరేంజ్ చేస్తే రోడ్డు బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోడ్డు కట్టమంచి సాంబాయి కంటిగా రోడ్డు ఈరోజు మరమ్మతులు చేయడానికి పూజ చేయడం జరిగింది. ఈ రోడ్డుని షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చెరుకు తోలడానికి, గ్రామస్తులు వెళ్ళడానికి ఈ రోడ్డు ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా గుంతలతో కూడి ఉన్న రోడ్డు కోసం నేను కూడా గత 5 ఏళ్లుగా అప్పుడున్న కలెక్టర్ గారిని మరియు ఆర్ఎంపీ వారికి, చుడా వారికి, మున్సిపల్ వారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వారికి కూడా మున్సిపల్ కౌన్సిల్లో అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇప్పుడున్న స్మిత్ గారి ఫండ్స్తో, ఎమ్మెల్యే గారి ఫండ్స్తో ఈరోజు ఈ రోడ్డు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా తరఫున, మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా నాయకుడు విజయానంద రెడ్డి గారు కానీ, మేము కానీ చిత్తూరు ప్రజలకు మేలు చేసే విధంగా ఎప్పుడు కానీ అభివృద్ధికి ఉంటామని తెలియజేస్తున్నాం. చాలా ప్రజల్లో సంతోషపడుతున్నారు. మైదా ఫ్యాక్టరీ రోడ్డు చెప్పాలంటే చాలా మాకు కూడా నగర పాలకుల్లో మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు వేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది ఎంతమంది మాకు చెప్పినా కానీ పోయారు. అదేవిధంగా మన గౌరవనీయులు, మన ఎంపీ గారు, గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా చూడా గారు, మన కలెక్టర్ గారు అందరూ కట్టుకలుసుగా ఉండి ప్రతి ఒక్క చోట పోయిన తర్వాత మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఈ మైదా ఫ్యాక్టరీ గురించే మాట్లాడారు. ఇక్కడ రోడ్డు సరిలేదు, మాకు చేయండి, అందరూ కలిసి మనం చేస్తామని మా ఎమ్మెల్యే గారు చాలా పట్టుదలతో ఉన్నారు. అందువల్లనే ఈ రోజుల్లో మనకు ఇక్కడ రోడ్డు అవుతుంది. ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఇదే కాదు, అన్ని రోడ్లు కూడా మన ఎమ్మెల్యే గారు వేస్తున్నారు. చాలా అభివృద్ధి చేస్తుంది మన కూటమి ప్రభుత్వము. అందువల్ల మన కూటమి ప్రభుత్వానికి గర్వకారంగా ఉంది. క్రాస్ రోడ్స్ రోడ్డు 1.2 కిలోమీటర్స్
366 lakhs అంటే 3.66 crores. ఈ రోజు నుంచి ఎంత పీరియడ్లో స్పాన్ ఆఫ్ 1 month ఆర్ 1.5 monthలో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికే దగ్గర 10-15 ఏళ్ల నుంచి ఈ రోడ్డు వేయటంలో ఆలస్యమైంది. తర్వాత ముందు ఉన్న 5 ఏళ్లలో అసలు రైతు గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అయితే చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు, తర్వాత ఎంపీ లాట్స్ నుంచి, తర్వాత మన R&B లాట్స్ నుంచి తీసుకొని ఈ రోడ్డు వేయడానికి ప్రారంభం జరుగుతుంది. అందువల్ల ఈరోజు చాలా శుభదినంగా అందరం పరిగణిస్తున్నాం. 1.5 month తర్వాత ఓపెనింగ్ మళ్ళీ మన అందరం కలుద్దాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సాంబయ్య ఖండిగా కట్టమంచి రోడ్డు గత 35-40 సంవత్సరాలుగా ప్యాచ్ వర్కులు తప్పితే పూర్తిగా రోడ్డు వేయడానికి గతంలో నిధుల లోపం వల్ల అనేక సమస్యలతో అక్కడక్కడ కొన్ని ప్యాచ్ వర్కులు చేయడం తప్పితే ఈ పూర్తి రోడ్డు వేయడానికి ఇప్పటికీ నిధులు లేవు. కాకపోతే మా ఎంపీ గారు నిధుల నుండి 50 లక్షలు, అలాగే చుడా ఫండ్స్ నుండి, మున్సిపల్ ఫండ్స్ నుండి, R&B ఫండ్స్ నుండి ఇంకా అనేక రకాలుగా ఏ వచ్చినా కూడా ఈ కంప్లీట్ రోడ్డు చేయడానికి 24 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వచ్చింది. సో 24 కోట్ల రూపాయలు ఒక్కసారిగా పూర్తి రోడ్డు చేయలేము కాబట్టి 5 ఫేజులుగా డివైడ్ చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 విధంగా నిధులను సమకూర్చుకొని ఈ రోడ్డుని కంప్లీట్గా అటు ఇటు డ్రైన్, సెంటర్ డివైడర్తో, లైటనింగ్తో ఎలాగైతే మనం ఫారెస్ట్ రోడ్డుని కంప్లీట్ చేసామో ఆ విధంగా ఈ రోడ్డును కూడా పూర్తి చేసే విధంగా మన కలెక్టర్ గారు, ఎంపీ గారు, చుడా చైర్పర్సన్, మన మేయర్ గారు, అలాగే మిగతా అందరూ కూడా నాయకులు సహకరించారు. ముఖ్యంగా ఈ రోడ్డు గురించి గతంలో మేము ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు అనేక మంది స్కూల్ పిల్లలు కానీ ఈ వర్షం పడిందంటే స్కిడ్ అయిపోయి పడిపోయిన సందర్భాలు ఉన్నాయని ఇప్పుడు కూడా చాలామంది అర్జీ తెచ్చారు. ఆ అర్జీలో చూస్తే ఇంటర్నల్ రోడ్స్ కూడా మాకు సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ కావాలి అని డిమాండ్లు ఎక్కువ శాతం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో చిత్తూరు నియోజకవర్గానికి స్మార్ట్ టౌన్గా అనౌన్స్ చేసి నిధులు కావాలని కోరాము. రేపు 18 నుండి అసెంబ్లీలో ప్రారంభమయ్యే సెషన్స్లో కూడా చిత్తూరుకు సంబంధించి కట్టమంచి రోడ్డు పైన కూడా మా మున్సిపల్ మంత్రి నారాయణ గారిని, అలాగే R&B మంత్రి జనార్దన్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తెచ్చి ఈ రోడ్డుని కంప్లీట్ చేసేదాకా నేను నిద్రపోనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ రోడ్డుకి సహకరించిన ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ స్థానికంగా నివసించే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఈ వర్క్ జరిగే సందర్భంలో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి మీ అందరి సహకారంతో ఈ రోడ్డు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎంతో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మైదా ఫ్యాక్టరీ రోడ్డు గత ఎన్నో సంవత్సరాలుగా కూడా పెండింగ్గా ఉంటూ ఇది ఎందుకంటే ఎక్కువ ఎస్టిమేషన్ అవుతుంది. ఒక్క రోడ్డుకే ఇంత ఎస్టిమేషన్ పెట్టాలంటే కూడా ఫండ్స్ ఎక్కడ కూడా అంటే మన కార్పొరేషన్ లిమిట్కి వచ్చిందని ఒకసారి R&B వాళ్ళ పరిధిలో ఉందని ఇలా ఒక్కరి వల్ల అయితే అవ్వదు అనే దృష్టితో అందరం కూడా మన ఎంపీ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో ఫారెస్ట్ రోడ్ అయితే ఏ విధంగా ఈరోజు మన చిత్తూరు నగరానికి ఒక అందం తీసుకొచ్చింది. అదేవిధంగానే ఈ మైదా ఫ్యాక్టరీ రోడ్డు వల్ల ఎంతోమందికి ఈ రోడ్డు కంప్లీట్ అయితే మనకి ట్రాఫిక్ కూడా టౌన్లో చాలా వరకు తగ్గుతుంది. అన్ని హెవీ వెహికల్స్ కూడా ఇలాగే వెళ్ళిపోతాయి కాబట్టి మనం ట్రాఫిక్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేసినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ముందు నుంచి నడిపించిన మన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఇంకా మన సీనియర్ నాయకులకి అందరికీ